అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మలేషియాలోని ద ఫేమస్ ప్లేస్ బాతు క్లేవ్స్కి వచ్చా. అంటే ఇక్కడ మురుగన్ స్వామి ఉంటారు. సో మీకు అందరికి కూడా చూపిస్తాను, మీరు రాకుండానే చూసేస్తారు. ఇంత బాగుంది తెలుసా. చూడండి అసలు ఎంతమంది ఫారినర్స్ వచ్చారో, అంటే ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి. నేనైతే మలేషియా వచ్చినప్పటి నుండి ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. ఎప్పుడు వస్తాను, ఎప్పుడు చూస్తాను. ఎంత బాగుందో చూడండి. ఇంకా సూపర్ ఉంది కదా. ఫుల్ షాపింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇదేంటో చూడండి, విచిత్రంగా. వావ్ వావ్, ఎంత బాగుంది చూడండి, అసలు సూపర్ ఉంది కదా. ప్లేస్ అయితే మస్తు ఉంది అసలు. మొత్తం టూరిస్టులే. అలా మెల్లిగా దగ్గరికి వెళ్ళిపోతాం. దర్శనం చేసుకోండి, ఇందులోనే వీడియోలోనే మీరు దర్శనం చేసుకోండి. ఎలాగో మీరు వచ్చి చూస్తారు ఎంత బాగున్నారో మురుగన్ స్వామి. అక్కడ చూడండి, ఆ మెట్లెక్కి వెళ్ళాలి మనం దర్శనం చేసుకోవాలంటే. పూజ దర్శనం పైకి వెళ్ళాలి. నిజం చెప్తున్నాను, ఇదే నా చూడడం ఫస్ట్ టైం. నాకైతే చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో, ఎందుకో తెలీదు. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. దర్శనం చేసుకోవాలంటే పైకి ఎక్కాలి, మెట్లు ఎక్కాలి. చూడండి, సేమ్ తిరుపతి మెట్లు ఉన్నాయి, చాలా మెట్లు ఉన్నాయి. నాకైతే భయం వేస్తుంది ఎలా ఎక్కుతాను. బట్ లెట్స్ సీ ఎలా ఎక్కుతాను. నాతో పాటు మీరు వచ్చేయండి. నిజంగా ఏకదం ఉంది. మురుగన్ టెంపుల్ అని వినడమే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. లైఫ్లో మీరు కూడా ఖచ్చితంగా చూడాల్సింది. ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు చూడండి. సో చూడండి గాయస్, ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు. కానీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఫారినర్స్ అందరూ కూడా షూస్ వేసుకొని ఎక్కుతున్నారు. చూడండి, చాలా కోతులు ఉన్నాయి గాయస్. నచ్చింది ఏంటంటే అంతా షూస్ వేసుకొని ఎక్కుతున్నారు. వీళ్ళకి తెలిసి ఎక్కుతున్నారు, తెలియక ఎక్కుతున్నారు. మేమైతే చెప్పులు తీసి ఎక్కుతున్నాము. అంత పైకి ఎక్కాలి. ఇప్పటికి నేను జస్ట్ ఇన్నే ఎక్కా. ఎంత బాగుంది చూడండి. గాయ్స్, సక్సెస్ఫుల్ గా మెట్లను ఎక్కేసాము. సో ఇప్పుడు లోపలికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది. చాలా పైకి చూసేయండి గాయ్స్. ఇప్పుడు మెట్లను ఎక్కేసి పైకి వచ్చేసాము. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వచ్చేసాము, శ్రీ వెలాయుత టెంపుల్. లోపలికి వెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. అసలు వ్యూ చూడండి గాయస్. అసలు టెంపుల్ కాదు అసలు, ఇది ఇంద్రలోకం. నాకేదో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి వచ్చినట్టే ఉంది. అలాగే ఉంది గాయస్. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. హాయ్. చాలా బాగుంది గైస్, మీరు కూడా చూడండి. మొత్తం తెల్లోళ్ళే ఉన్నారు ఇక్కడ. మనోళ్ళు కూడా ఉన్నారు కానీ తెల్లోళ్ళే ఎక్కువ ఉన్నారు. వచ్చేసాము మెయిన్ టెంపుల్కి. ఎంత బాగున్నారో. ఇంకా పైన కూడా ఉందట, మనం వెళ్ళాలి. ఇంకా ఎంత బాగున్నారు కదా. చూసేయండి గాయస్ మీరు కూడా. టెంపుల్ దర్శనం చేసుకున్నాను ఇప్పుడే. అస్సలు చూసేయండి గాయస్, ఎంతమంది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూశారు. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అట్లే ఉంది. నిజం చెప్పాలంటే అంతకంటే మంచిగా ఉంది. అసలు ఏముంది గాయ్స్, ఎలా ఏదైనా సినిమా లాంటి
షూటింగ్లో ఉంటుంది చూడు, సేమ్ అట్లే ఉంది ప్లేస్ గైస్. ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి గైస్, కోళ్ళే కాదు మస్తు కోతులు కూడా ఉన్నాయి. వస్తుంది గైస్ ప్లేస్. ఫైనల్గా పైన లాస్ట్ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపించలేను, దూరం నుండి చూపిస్తున్నాను. అమ్మవారు అంటే అమ్మవారు ఎంత ప్రశాంతంగా అనిపిస్తున్నారు. చూడండి, చాలా మంది మన తెల్లవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చూడండి ఇలా జపం చేస్తున్నారు. చాలా బాగుంది గైస్ ఇక్కడ ప్లేస్. నిజం చెప్తున్నాను, పుణ్యక్షేత్రాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్. అంటే నాకు తెలియదు దీని బ్యాక్గ్రౌండ్, ఎవరెవరు అదేం తెలీదు, పెద్దవాళ్ళకి తెలుసు. బట్ నేను జస్ట్ చెప్తున్నాను వ్యూ ఎలా ఉంది. చూడండి గాయస్, అసలు మొత్తం అసలు దీని హిస్టరీ ఏంటో నాకు తెలియదు. ఎవరికైనా తెలుస్తా చెప్పండి, ఎలా ఫామ్ అయింది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చెప్పలేను. మొత్తం అసలు మన తెల్లోళ్ళు అయితే కొద్ది మంది లేదు, మొత్తం తెల్లోళ్ళే కనిపిస్తారు. వాళ్ళకి అంటే మలేషియా ఎంత అందంగా ఎందుకుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మేబీ మురుగన్ టెంపుల్ వల్ల అవ్వచ్చు. ఇక్కడ చూడండి. సో ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ అబౌట్ మురుగన్ టెంపుల్. సో నేను మలేషియా వచ్చినందుకు ఒక మంచి పని ఏంటంటే మురుగన్ని దర్శించుకున్నా. చాలా ప్రశాంతంగా ఉంది గాయ్స్, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బాయ్ బాయ్, సీ యూ, సబ్స్క్రైబ్ టు హలో సిరి, బాయ్ బాయ్. ఫైనల్గా దర్శనం అయిపోయింది, కిందకి వెళ్తున్నాం. కానీ ఒక చాలా మంచి అడ్వైస్ ఏంటంటే కోతులు ఉంటాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.